నల్గొండ స్టేడియంలో NPL 6 ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఏదైతే క్రికెట్ నిర్వాహకులకు అదేవిధంగా గౌరవనీయులు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మురి శ్రీనివాస్ రెడ్డి మాజీ చైర్మన్ గారికి తర్వాత మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా చాలా సంతోషకరం. ప్రతీక్ రెడ్డి పేరు మీద ఎన్నో సేవలు, ఆ తర్వాత ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా చాలామంది పేద విద్యార్థులు అందరూ కూడా చదువు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యం నిమిత్తే కానీ వాళ్ళందరి మీద అంబులెన్స్ కానీ ఇవన్నీ చేస్తున్నందుకు మా గౌరవనీయులు మంత్రి గారికి అభినందిస్తూ ఉన్నాము. ఎందుకంటే సేవ అనేది చాలా పెద్ద భాగ్యం, అది అందరు చేయలేరు, అందరికి రాదు కూడా. అది కాబట్టి వెంకటరెడ్డి గారు ఎక్కువ కష్టం వస్తే కూడా తట్టుకోలేరు సారు, కాబట్టి ఎక్కువ సంతోషం కూడా తట్టుకోలేరు. కాబట్టి ఏదేమైనా సరే ఈ సేవ మీద ఉన్న ఆయన దృక్పథంతో అభినందిస్తూ, అదేవిధంగా ఇక్కడ క్రికెట్ ఏదైతే NPL 6 ద్వారా ఎవరైతే ఆడుతున్నారో వారందరూ కూడా క్రికెట్ క్రీడాకారులందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. వారు ఇంకా మునుముందు ఈ క్రీడా నైపుణ్యం ద్వారా వాళ్ళందరి టాలెంట్ బయటకు వస్తుంది. వాళ్ళకు కూడా మునుముందు రంజీ కూడా రికమెండ్ చేసే అవకాశం వస్తుంది. కాబట్టి వాళ్ళ టాలెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మంచిగా ఆడితే మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఇందాక మా మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ భోజన సదుపాయం తర్వాత టాలెంట్ రోజు బెస్ట్ ప్రైజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ వినియోగించుకోవాలి. ఆ తర్వాత నల్గొండ దినదిన అభివృద్ధి చెందుతున్నది. ఇది మినీ హైదరాబాద్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు బైపాస్ రోడ్డు, ఇప్పుడు గుట్ట మీద రోడ్డు, ఇట్లా చాలా ఇప్పుడు మంత్రి గారు చాలా డెవలప్ చేస్తారు ఈ నల్గొండను. కాబట్టి రోజు మనం ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఉండే వాళ్ళు నల్గొండలో ఉంటేనే బెటర్ అనిపిస్తుంది చాలామంది. ఎందుకంటే నల్గొండ సెంటర్ ఇది, ఇటు పోవడానికి గంట అయితే అటు పోవడానికి గంట అవుతుంది, అన్నిటికీ సెంటర్ ఉంది. కాబట్టి దినదిన అభివృద్ధి చెందుతుంది. మా మంత్రి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ కూడా బాగా అభివృద్ధి చేస్తుంది తెలియజేస్తూ, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నల్గొండ మీద శ్రద్ధ పెట్టారు. గతంలో చాలామంది అబద్ధాలు ఆడిపోయారు కానీ మనం ఎవరు పని చేయలేదు, ఇక్కడ మనం తప్పకుండా పని చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం. NPL 6 ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా క్రీడా ప్రేక్షకులకు ఒక నెల రోజుల పాటు కన్నుల విందుగా క్రికెట్ ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ను నల్గొండ పట్టణం నుంచే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఆసక్తిగా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే క్రీడాకారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా NPL బృందానికి, ఈ NG కాలేజీలో ఈ క్రికెట్ ప్రారంభించుకున్న మా ముఖ్య అతిథులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నల్లగొండ NG కాలేజ్ గ్రౌండ్లో NPL 6 ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 20 డేస్ వరకు ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి ప్రారంభించడానికి వచ్చిన పెద్దలు ఎమ్మెల్సీ శంకరనాయక్ గారికి, మున్సిపల్ చైర్మన్ మాజీ బురిసిమాడి గారికి, అలాగే నిర్వాహకులు, అలాగే కౌన్సిలర్లు, క్రీడాకారుల అభిమానులందరికీ, ఈ టీంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నల్గొండ NPL తరఫున అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గతంలో NPL 6 అంటే ఇప్పుడు 5 అయిపోయినాయి. ఆ 5 ఉన్నప్పుడు ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారు ఇదే గ్రౌండ్లో ఈ గ్రౌండ్లో పెద్ద చేస్తారని కూడా మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చే NPL 7 వరకు పెద్ద గ్రౌండ్ చేసుకొని ఆడే విధంగా మనం ముందు పోవాలని తెలియజేసుకుంటూ, మనకి దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు అలాగే ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,22,222 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఏమో 1,11,110 రూపాయలు ఫస్ట్ సెకండ్ ప్రైజు, అలాగే 3 ప్రైజు బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ అన్నీ ఉంటాయి, రోజు ఉంటాయి. అలాగే మధ్యాహ్నం జరిగే ప్రతి ఉన్న వాళ్ళకి ఇక్కడ క్రీడాకారులందరికీ నిర్వాహకులు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వాళ్ళు అభినందిస్తూ, నల్గొండ పట్టణంలో ఇంత మంచి అంటే ఒక 20 డేస్ వినోదపురం దాదాపు ఒక 3-4 వేల మంది చూస్తుంటారు దీంట్లో గ్రౌండ్కి వస్తుంటారు. అంటే క్రికెట్ మీద ఉన్నటువంటి క్రేజ్ అట్లాంటిది. ఆ క్రేజ్ను NPL 6 ద్వారా అందరికి వినోదం అందిస్తున్న వారికి కృతజ్ఞతలు చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.